అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. మన రాధాకృష్ణ ఏదో శనివారం పనికి వాళ్ళు దరిద్ర ప్రోగ్రామ్ పెట్టుకుంటారు కదా. దాంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం చంద్రబాబు నాయుడు అవసరం లేదంట, ఈ రాష్ట్రానికి అవసరం అంట. ఇప్పుడు వీళ్ళిద్దరూ లేకుండా పోయానుకోండి, భగవంతుడు తీసుకెళ్తే ఈ రాష్ట్రం అయిపోద్దా? కొడాలి నాని గారు, మీకు ఆరోగ్యం బాగోలేదు అన్నప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం. మీకు ఏదో చాలా చాలా పెద్ద మేజర్ ఇష్యూ వచ్చిందని మీరు మనిషి మొత్తం మారిపోయి హాస్పిటల్ నుంచి అయ్యో బెల్ట్లు అయి పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు, రాజకీయంగా మీరు ఏ పార్టీలో ఉన్నా, మీరు అంతకుముందు ఎలా మాట్లాడినా కూడా మీకు ఆరోగ్యం బాగోలేదు అనగానే అందరికీ సాఫ్ట్ కార్నర్ వచ్చింది మీ మీద. అలాంటప్పుడు మీరు బాగుండాలని కోరుకున్నాం మేము అందరం. కానీ మీరు కేవలం ఈ నీచమైన ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను చనిపోవాలని కోరుకుంటున్నారు. అక్కడే తెలిసిపోద్దండి మనిషి ఏంటి, మానవత్వం ఉన్న మనిషి ఎలాగ ఉంటాడో, మానవత్వం లేకుండా పశువులా బిహేవ్ చేసే మనిషి ఎలాగ ఉంటాడు, ఇక్కడే తెలిసిపోద్ది తేడా. మీరు ఏ రోజైతే మీరు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి మీరు బయటకు వచ్చారో, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేశారండి? కొడాలి నాని గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎంత నీచంగా మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో? చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఏదో లుచ్చా పనులు చేశాడని చెప్పి భార్యను కూడా రాజకీయాలకు వాడేసుకుని దిగజారిపోయి మనిషిగా చచ్చిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి చిల్లర రాజకీయాలకు దిగజారిపోయినటువంటి చిల్లర వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి, నీ బాబుని కుక్కని ఇడిచినట్టు ఇడిచి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆయన ఏకముక్క పేకరను వచ్చి ఆ బుక్ నాటి మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి, లేదా వీడికి పట్టపోతే బాబు చూయమని చెప్పండి. అక్కడ టాప్ లిస్ట్ తీస్తే కనుక 1, 2లో మీరే ఉంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న మహిళల్ని తిట్టిన దాంట్లో. కానీ మీ ఆరోగ్యం ఒక్కసారి పాడవగానే మొత్తం అందరూ మిమ్మల్ని మీ మీద మెరిసి చూపించారు. ఇక మిమ్మల్ని ఎవరు ఏమనలేదు, కేవలం హెల్త్ బాగోపోతే. అలాంటిది మీరు వచ్చి చావులు కోరుకున్నారు ఏకంగా. ఇక్కడే తెలిసిపోద్దండి బుద్ధి ఎలాంటిది, మనిషి ఎలాంటోడు అనేది మన మాట ద్వారానే తెలిసిపోద్ది. ఇంకా కొంచెం మారండి. ఎందుకంటే అసలు యాక్చువల్గా మీరు మాట్లాడిన మాటలకి, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఇప్పుడు మీరు ఎలా కోరుకుంటారు అలా కోరుకోవాలి. అలా ఎవరు కోరుకోలేదండి. ఎందుకంటే మీరు అందరూ బాగుండాలి, కుటుంబాలతో సంతోషంగా ఉండాలనుకుంటాం మేము. కానీ ఆ దరిద్రమైన పరిపాలన ఈ రాష్ట్రానికి ఉండకూడదు అనుకున్నాం అంతే తప్ప చచ్చిపోవాలి, రాష్ట్రం నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి, పైలోకానికి వెళ్ళిపోవాలి అంటే ఏంటిది? చేతగానోడు మాట్లాడతాడు. ఇది ఒక ప్రత్యర్థిని ఎదుర్కోలేనోడు మాట్లాడతాడు ఇలాంటి మాటలు. ప్రత్యర్థి చచ్చిపోతే బాగుండండి. ఎందుకండి ఇలాంటి చేతగాని మాటలు? పొద్దున్న లేచి పేపర్ చదవకపోతే అవుతా, లేదా ఈ పనికి మళ్ళీ చంద్రబాబు మోహన్ గారు పోతే రాష్ట్రం ఉండదు. నీకు మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి లేకపోతే నరేంద్ర మోడీనో, పవన్ కళ్యాణ్, ఎన్టీ రామారావు చేత అయినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ స్థాపించి, పార్టీ పెట్టి ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకుని వాళ్ళతో పాటు ప్రయాణం చేసి వాళ్ళ ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్. మరి ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు 11 సీట్లు పడిపోయాడు? మరి అంత ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉండి ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం అయిపోయి మొత్తం అంతా చేసి ఉంటే మరి నెక్స్ట్ ఎలక్షన్ 11కి ఎందుకు పడిపోయాడు? ఒకే ఎలక్షనే కదా గెలిచింది మనం. నువ్వు 420 గాడు, నువ్వు ఎన్టీ రామారావు వెన్నుపోటు పడి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. అటల్ బిహారీ వాజ్పేయి కాళ్ళు పట్టుకుని అలయన్స్ పెట్టుకుని ఆయన సంఘనాయకు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. మన మోడీ, పవన్ కళ్యాణ్ సంఘనాయకు 2014 ముఖ్యమంత్రి అయ్యావు. తెలుగుదేశం పార్టీ కంటే సాగు లేదంట, తెలుగుదేశం పార్టీని ఎవడేం చేయలేదంట. నువ్వు బతికే ఉన్నావు, నువ్వు సాగులేదు, నువ్వు ఉన్నావు ఈ భూమి మీదే. ఇతని మాటలకే ఇప్పుడు కొన్ని పనిష్మెంట్లు కూడా ఉంటాయండి. ఇలాంటి ఎంత దరిద్రమైన మాటలు, ఎంత నీచమైన మాటలు మనుషులు మాట్లాడలేరు. పైగా ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పిన మనిషి చిచి ఏంటండి నిజం చెప్తున్నానండి. వీళ్ళే తెలుగుదేశం పార్టీకి ఒక ఎసెట్. రోజా కానీ, కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎసెట్ అండి. ఎందుకంటే వీళ్ళ నోరు ఇలా వాగినంతకాలం, వీళ్ళ నోటి కంపు ఇలా రాష్ట్రం మీద వెదజల్లినంతకాలం తెలుగుదేశం పార్టీ పైకి వెళ్తూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉంటుంది, పసుపు జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోద్ది కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. వీళ్ళ నోరులు ఎంత గబ్బుబట్టి నోరులు, ఇక ఊరు వెళ్ళైపోయి ఎందుకు ఉంటుంది? అందుకే 11 వీళ్ళ మంత్రులు చేశారు. రోజా ఒక మంత్రి, కొడాలి నాని ఒక మంత్రి, అనిల్ ఒక మంత్రి చేసినప్పుడు కనీసం నెక్స్ట్ ఎలక్షన్ ఎమ్మెల్యే నెగ్గలేదంటే ఏంటి పరిస్థితి? ఏంటి వాళ్ళు బతికేంటి? ఒకసారి ఆలోచించండి. కనీసం ఎమ్మెల్యే నెగ్గలేదు. పోనీ మిగతా వాళ్ళు అందరూ ఓడిపోయారు అనుకుందామండి. కనీసం ఒక 20 మంది 10 మంది మంత్రులు చేశారు, వాళ్ళని నెగ్గాలి కదా. మంత్రులు కూడా ఎమ్మెల్యేలుగా గెలవలేకపోయారు. కొన్ని చోట్ల అయితే డిపాజిట్లు కూడా పోయి. ఈ మాట తీరు వల్లే కదా. మీరు మాట్లాడండి రా బాబు, అలాగే మాట్లాడండి. చూడండి మనోడు నోటిపారుదల శాఖ మంత్రి అప్పట్లో మా మీద బుద్ధి చల్లి ప్రయత్నమా? నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సహజవుతున్నావు. మా సహచర ఎమ్మెల్యేని 10 కోట్లు ఇస్తే బ్రోకరేజ్ చేసేవని బ్రోకగా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నా. ఇడియో మంత్రి, మాజీ మంత్రి ఏమంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ అన్నారు? మీరు బ్రోకర్లు అన్న మాట అన్నాడు ఆయన. ఇది చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటండి చెప్పేది నీతులు? ఎవరు ఎలా మాట్లాడాలి, ఏ భాష మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, మహిళల పట్ల ఎలా మాట్లాడాలి చెప్పి అర్హత ఉంది అసలు? బ్రోకర్ పని చేసి 10 కోట్ల రూపాయలు తీసుకొని ఇట్లా ఏం బ్రోకర్ పని చేశాడు అది చెప్పు. చూసావా? ఎవరన్నా తీసుకెళ్ళని చూసాడు రూపాయి చెప్పు. ఇది మహిళలకు కించపరచడం అంటే అర్థమైందండి.
లేదు ఒకవేళ ఆయన ఏమైనా ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్ ఆయన చేశాడా చేస్తే కేసు పెట్టు. అది వదిలేసి ఎందుకు ఇలాగా చిరాకు చెప్తున్నాను వీళ్ళ గురించి మాట్లాడుతాను. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయనకి చాలా రుణపడి ఉండాలి జగన్ గారు. ఎందుకు అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను. రాధాకృష్ణ గారు అన్న మాట ఏంటి, దాన్ని నేను సమర్థిస్తున్నానా లేదా అనేది కాసేపు పక్కన పెడదామండి. అయితే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాట్లాడిన మాట ఎంత అద్భుతంగా ఉపయోగపడింది. ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆయుధం, ఏదో ఛత్రపతి సినిమాలో ఇలా పడిపోయి కాట్రాజు మట్టిలో నొక్కేస్తూ ఉంటే కరెక్ట్గా ప్రభాస్కి ఒక చెంబు దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని హీరోతో పోలుతున్నాను కాదు, కానీ కరెక్ట్గా అలాంటి ఒక ఆయుధం ఈవేళ ఏబిఎన్ రాధాకృష్ణ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి దొరికిందండి. జగన్ గారు దొరికితే ఊరుకుంటారా? గతంలో కూడా వాళ్ళ స్టైల్ మనకు తెలిసిందే కదా. ఏమీ లేకపోయినా కూడా అక్కడ ఏదో ఉందని క్రియేట్ చేస్తారు. ఇంతకీ వివరాల్లోకి వెళ్దామండి. విషయం ఏంటంటే, ఇగో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీల్లో ఏబిఎన్ ఎండి వేమూరు రాధాకృష్ణ గారి మీద వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలను కించపరిచే విధంగా అసభ్యకరంగా మాట్లాడిన మాటలని ఖండిస్తూ చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని పొలోమని కంప్లైంట్లు రాష్ట్రం అంతా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చేస్తున్నారు. ఏమంటే ఇక సీదిరి అప్పలరాజు అంటే నాకు తెలిసి అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు దాకా వీళ్ళ కంప్లైంట్లు. అంటే ఇది ఒక 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 రియాలిటీ షో చేస్తారండి వీళ్ళు ఎప్పుడు కూడా. వైసీపీ వాళ్ళు ఏమీ లేకపోయినా రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించేసి ఎక్కడికక్కడే పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చేస్తే ప్రజలందరూ ఎర్రోళ్ళలాగా అయ్యి బాబు ఏదో చాలా ఘోరం జరిగిపోయినట్టుంది, ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళకి చాలా అన్యాయం, ఆ మహిళలను చాలా ఇప్పుడు అవమానించేసినట్టున్నారు అని ప్రజలు అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళు మర్చిపోతారు. ఈ గోల్లో పడిపోతారు. ఈ గోల్లో వాళ్ళని కంగారు పెట్టేయాలనేది వీళ్ళ మాస్టర్ ప్లాన్ అండి. వైసీపీది ఎప్పుడు ఇదే స్ట్రాటజీ. మీకు గతంలో కూడా చూడండి, బిఆర్ నాయుడు గారి విషయంలో అక్కడ ఉన్న వీడియో ఏంటి, వీళ్ళు చేసిన హడావుడి ఏంటి, అక్కడ ఉన్న వీడియో ఏంటి, వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయటం ఏంటి, అక్కడ ఉన్న వీడియో ఏంటి, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం ఏంటి. అంటే మొన్నటి విషయంలో TV5 వారు దొరికారు. వీళ్ళ అంటే దొరకడం అంటే వాళ్ళని ఎలాగైనా చేజిక్కించుకుని వాళ్ళని ఎలాగైనా బదనాం చేయాలని TV5 మీద దాడి జరిగింది మొన్న. ఇప్పుడు ఏబిఎన్ మీద దాడి. అయితే ముందైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేస్తానండి, ఎందుకంటే ఎక్కువసేపు దాచుకోలేను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఎలాగైనా ధ్వంసం చేయాలి, అమరావతిని రాజధాని కానివ్వకూడదు, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదని గత 5 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన నుంచి కూడా చాలా గట్టిగా ట్రై చేశాడు. గట్టిగా ట్రై చేసిన కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా అమరావతి కట్టుబడి ఉన్నాడు కదా. వెంటనే ఆయన మోడీ గారితో మాట్లాడి పార్లమెంట్తో చట్టం చేయించేశాడు. చట్టం చేయించేస్తే ఇక వైసీపీ వాళ్ళ పరిస్థితి కుర్తులో పాటు ఎలకలాగా అయిపోయింది. మనం ఎంతో 3 రాజధానులు అన్నాం, 3 రాజధానులు కాదన్నాం, వైజాగ్ అన్నాం, కర్నూలు అన్నాం, ఇంకోటి అన్నాం, ఇన్ని చెప్పినా సరే మళ్ళీ అమరావతి అయిపోతుంది రా బాబు, మన మాట నెగ్గట్లేదు, రాష్ట్రం బాగుపడిపోతుంది. రాష్ట్రం బాగుపడడం కాదు మనకు ముఖ్యం, మన మాట నెగ్గటం ముఖ్యం. ఇప్పుడు ఎలాగ దీన్ని ఆపాలి అని చెప్పి మళ్ళీ గుల్లాలు పడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో కాదు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్నను పెట్టండి అన్నాడు. మచిలీపట్నం నుంచి MA తీసుకోండి, విజయవాడ నుంచి VI తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. ఇప్పుడు ప్రజలందరూ అబ్బా అద్భుతమైన ఐడియా ఇచ్చారని జగన్ గారు అని చప్పట్లు కూడా ఎత్తారు అనుకున్నారు. కానీ విపరీతమైన ట్రోలింగ్ ఐటమ్ అయిపోయింది. ఆయన చాలా ఘోరంగా ట్రోల్ అయ్యాడు. ఈ దేశంలో ఎప్పుడు ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆ స్థాయిలో ట్రోల్ అయ్యి ఉండడు. ఎక్కడ పడితే అక్కడ కామెడీ ట్రోల్స్, నవ్వులు. అయితే కరెక్ట్గా అది అవమానపడిపోతున్నాడు జగన్. ఇక అమ్మ ఏటరా అనవసరంగా అన్నాం, ఇంత పెంట తెచ్చారేటని వైసీపీ నాయకులు కూడా తిరగబడిపోయారు. ఏటన్నా ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము అలా కవర్ చేయాలని చెప్పి ఆ కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు ఏదైతే కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళే రివర్స్ అయిపోయారట. సొంత కార్యకర్తలు రివర్స్ అయిపోతున్నారు. ఇక నాలాంటి కామెడీ చేస్తాడు కదా, ఆ కామెడీకి అమ్మ అనవసరంగా ట్రోలింగ్ ఐటమ్ అయిపోయి వాళ్ళ కామెడీకి అవకాశం ఇస్తామని ఇక అయిపోతుంది. ఇంకా మొత్తం వాళ్ళు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అనే పరిస్థితిలో టక్మని ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఈ తొలిపలికి ఏదో ఉంది కదండి, ఆ కార్యక్రమంలో ఒక్క మాట వీళ్ళకే కారు చీకట్లో మిలుకుమంటూ ఒక నక్షత్రంలా కనిపించింది. ఇంకా దాన్ని పట్టుకుని దీన్ని గొడవ రచరచ చేసిస్తే ఈ మావిగన్ అనే కామెడీ పక్కకి వెళ్ళిపోద్ది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందనే ఒక గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్ మరుగున పడిపోద్ది. ఇక మొత్తం జనాన్ని ఈ టాపిక్ మాట్లాడుకునేలాగా
వైసీపీ మహిళలను కించపరిచారు పదే 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 చెప్పడం ద్వారా ప్రజలందరినీ ఎక్కడ కూర్చోబెట్టచ్చు. బా ఏం ప్లానింగ్ అండి. అంటే వైసీపీ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ బాగుంటుందండి. కాకపోతే పాయింటే చాలా పేలవంగా ఉంటుంది.